హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను ఈరోజు ఏం చేస్తున్నానో చూడండి. ఇంకో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అదిగోండి పప్పు. ఉదయాన్నే పిల్లలకి బాక్స్ పెట్టాలి కదండి, దాని గురించి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, పప్పు టమాటా వండుతున్నాను పిల్లల కోసం. అయితే చూడండి, కుక్కర్లోనైతే పప్పు పెట్టేశాను. కొంచెం వాటర్ పోసేసుకుంటున్నాను. అదిగోండి, ఎంతో కాదు, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను. పప్పు చారు కాదండి, పప్పు టమాటా పెడదాం బాక్సుల్లోననేసి పెట్టానండి. మూత పెట్టేసుకుంటున్నాను. ఉదయాన్నే పిల్లలకి పప్పు టమాటా అంటే చాలా ఇష్టం అండి. మనకు కూడా బాక్స్కి ఈజీగా అయిపోతుంది కదండి. ఇంకా చాలా పనులు ఉంటాయి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళడం అంటే, దానికోసమని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇంకో స్టవ్ మీద అయితే అన్నం పెట్టేశాను. అన్నం ఉడుకుతుంది. ఇంకో పొయ్యి మీద ఇంకోండి కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. అన్నం కూడా ఉడికిపోతుంది. చూస్తున్నానండి అన్నం ఉడికిందో లేదో. నేనైతే అన్నం ప్లేట్ పెట్టి వంచేసుకుని నేను మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకుంటానండి. చూడండి, ఇంకా ఒక 2 నిమిషాల్లో అయితే అన్నం అయితే ఉడికిపోతుంది మొత్తానికి. అదిగోండి, కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. పోపుకు కూడా రెడీ చేసేసుకున్నాను. పోపుకు కూడా పప్పు అయితే ఉడికిపోతుంది. విజిల్స్ వచ్చేసింది. పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ. మనకి పప్పు టమాటా అవనివ్వండి, పప్పు చారులోకి అయినవ్వండి, మామూలుగా చింతపండు చారులోకి అయినవ్వండి, మన ఉల్లిపాయ ముక్కలు వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అండి. ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అన్నం అయితే అయిపోయింది. స్టవ్ మీద పెట్టేశాను కదా, పప్పు కూడా అయిపోతుంది. అన్నం పక్కన పెట్టేసాను. చూడండి, వేడి వేడిగా ఉంది, పొగలు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడైతే అన్నం దించేసి స్టవ్ మీద ఇడ్లీ వేసుకుంటానని ఇడ్లీ పాత్ర పెట్టానండి. ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నాను పిల్లల కోసం. వాళ్ళకి మరి టిఫిన్ పెట్టి పంపించాలి కదండి. ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. చూడండి, ఉదయాన్నే లేవాలి, టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసి పెట్టాలి, పిల్లలకి లంచ్ బాక్స్ చదరాలి, వాళ్ళకి జడలు వేయాలి, స్నానాలు చేయించాలి. ఎన్ని పనులు ఉంటాయండి అసలని. ఆడవాళ్ళని తక్కువ చేసి చూడకండి ఎవరో కూడాని. ఆడవాళ్ళు ఇంట్లో అనేక పనులతో అలసిపోతారు. మగవాళ్ళు అనుకోండి, మగవాళ్ళని తక్కువ చేయమని అయితే కాదు, ఏంటంటే మగవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్తారు, కష్టపడి వస్తారు. వాళ్ళు కూడాని వాళ్ళు కష్టపడేది మన కోసం, పిల్లల కోసమే కదండి. అయితే వాళ్ళు డ్యూటీలో కష్టపడేది ఒకటే జాబ్ చేస్తారు. ఆ జాబ్ మీద పొద్దున్న సాయంత్రం వరకు దాంతోనే ఉంటారు, చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే అనేకమైన పనులు అనమాట. పప్పు ఉడికిపోయింది. ఈలోపు తాలింపు వేసేసుకుంటాను. పప్పు అయితే ఇంకో స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేశాను కదండి, పప్పు తాలింపు వేయాలి. మనం ఏం చెప్పుకుంటున్నాం, ఇదిగోండి ఇడ్లీ కూడా అయిపోతుంది. ఇంకొక నిమిషంలో ఇడ్లీ అయిపోతుంది. మగవాళ్ళని తక్కువ చేయమని కాదు. అయితే ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏయో ఒక పనులు ఉంటాయండి. అదిగో తాలింపు వేసేసాను. చూడండి, అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, తాలింపు పెట్టేశాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇవన్నీ పనులు చేయాలంటే అలసిపోతాం కదండి. కొంచెం టీ ఉండాలి మనకి. టీ తాగేసామంటే కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. అందుకని నేను ఇంకో స్టవ్ మీద పప్పు దించగానే అన్నం పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇడ్లీ కూడా అవుతూ ఉన్నాయి. అయితే ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఈ బాక్స్ ఎదిరేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేస్తాం కదా. అదిగోండి, గ్లాసు పాలు అయితే వేసుకుంటున్నాను. టీ నాకు మా ఆయన గారికి అనమాట. అయితే వీళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళాక, మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మీకు ఏం పనులు ఉంటాయో చెప్తాను, ఆగండి. ఇదిగోండి బాక్సులు, మా పాపలిద్దరికీ బాక్సులు పెట్టేశానండి. పాపలిద్దరికీ, మా పాపల పేరు ట్రిక్సీ, లెన్సీ అండి. స్కూల్కి ఫస్ట్ క్లాస్ అండి పాపలిద్దరని పెట్టేశాను. ఇదిగో స్నాక్స్ వచ్చేసి
పుచ్చకాయ ముక్కలు పెట్టానండి. కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, అది వాటర్ మా పిల్లలేమో సరిగ్గా తాగట్లేదు. అందుకని రాత్రి పుచ్చకాయ తీసుకొచ్చారండి మా ఆయన గారు. పుచ్చకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను వాళ్ళకి. ఇదిగో బాక్స్లో అయితే సదిరేసాను ఇద్దరికి కూడా. సరేనండి, ఇంకో పెట్టేశాను చూసారా. ఇద్దరికి కూడా చెరో బ్యాగ్ సదిరేసాను అనమాట ఇద్దరికి. అదిగోండి లిన్సీ ఎల్ కుట్టాను, ట్రిక్సీకి టీ కుట్టానండి. అవి నేనే కుట్టాను. పిల్లలకి బ్యాగులు సేమ్ ఉంటాయి కదా, అందుకనేసి. మా పాపలు ఇద్దరు ట్విన్స్ అనమాట అండి, కమల పిల్లలు ఇద్దరు కూడా. ఇగో టీ అయితే పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ టీ తాగేసి కొంచెం పిల్లలకైతే జట్లు వేసేసి టిఫిన్ పెట్టాలండి. బాక్సులు చదివేసాను కాబట్టి. చూడండి టీ పోసేసుకున్నాను, అందులో ఫుల్గా పోసాను. మా ఆయనగారు అయితే తాగరని మళ్ళీ కొంచెం తీసేసి ఇదిగోండి మా ఆయనగారికి అయితే టీ ఇచ్చేసాను. నేను కొంచెం టీ అయితే ఎక్కువగానే తాగుతానండి. ఇదిగో పాపలకి జడలేస్తున్నాను నేను. ఇదిగోండి ఓ పాపకి వేసేసాను జట్లో. ఆ పాప రెడీ అయిపోయింది, షూస్ వేసేసుకుంది. వాళ్ళ చెల్లిని ఎత్తుకున్నదండి. వాళ్ళ అక్కలు వెళ్ళిపోతున్నారు స్కూల్కి అనేసి ఆవిడ చంకెక్కేసింది. ఇదిగో ఇడ్లీ కూడా పెట్టేస్తున్నానండి. పాపలిద్దరికి చెరో 2 ఇడ్లీ, చిన్న పాపకు 1 ఇడ్లీ అనమాట. అదిగోండి పిల్లలకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ఇప్పుడు నేను. ఇవి తినేసి స్కూల్కి వెళ్ళిపోతారండి పిల్లలు. టైం అయిపోతుంది కదండి, ఖచ్చితంగా 8 గంటలకల్లా ఇవన్నీ అయిపోవాలండి. ఉదయాన్నే బస్సు వచ్చేస్తుంది. మళ్ళీ 8 దాటిందంటే బస్సు అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుందండి బస్సు వెళ్ళిపోయిందంటే. అందుకని ఉదయాన్నే లేవవలసి వస్తుంది. ఇంకోండి ఇంకో పాప మా నాన్నగారి దగ్గర ఆడుకుంటుంది, 3వ పాప. ఇదిగోండి వాళ్ళిద్దరినైతే టిఫిన్ చేస్తున్నారు. ఈవిడేమో షూస్ వేసుకుని నడుస్తుంది అంటండి. అదిగో షూస్ వేసుకుని నడవడం ఇంకా రాలేదండి మా 3వ పాపకి. ఇప్పుడిప్పుడే నడుస్తుంది షూస్ వేసుకొని. షూ లేకుండా అయితే మామూలుగా అయితే నడిచేద్ది. వాళ్ళ అక్కోళ్ళు వేసుకున్నారని ఆవిడ కూడా కావాలని అంటుందండి. చూడండి పాపకి అయితే టిఫిన్ అయితే తినిపిస్తున్నాను నేను. టిఫిన్ తినిపిస్తున్నాను. ఇంకో ఈవిడైతే అదిగోండి హాయ్ చెప్తున్నారండి. మా పాపలిద్దరు కూడా హాయ్ చెప్తున్నారు అక్కడ. చూడండి ఈవిడైతే ఈవిడ చూడండి హాయ్ అలా చెప్తుంది. అదిగోండి హాయ్ చెప్తుంది. ఈవిడంతా వెరైటీ అండి, చాలా గట్టిగా చెప్తుంది. ఇక బస్సు వస్తుందో లేదో చూడడానికి వెళ్తున్నారు పిల్లలు. బస్సు కోసం అయితే వెళ్తున్నారు. అదిగోండి బస్సు వచ్చేసిందండి. బస్సు అయితే ఎక్కేస్తున్నారు పిల్లలిద్దరుని. చూడండి బస్సు వచ్చేసింది. ఇంకో పాప కూడా ఎక్కేస్తుందండి. ఆ పాప పేరు గోల్డీ. 3 పాపలు ఎక్కేసారండి. వెళ్ళిపోతుంది బస్సు అయితే. నేనైతే బాగా చెప్తున్నానండి పిల్లలకి. అదిగో బాగా చెప్తున్నానండి. బాగా చెప్తా వీడియో తీస్తున్నాను అనమాట. బస్సు వెళ్ళిపోయింది. రోడ్డు పక్కనేనమాట అండి మా ఇల్లు. అదిగోండి లారీ వెళ్తుంది చూడండి. ఇలా స్ట్రైట్లో చూపిస్తే మా ఇల్లు అనమాట. ఇదిగోండి మా పాపలిద్దరుని సాంగ్ అయితే పాడుతున్నారు పిల్లలిద్దరూ. ఆ సాంగ్ నేను షార్ట్లో పెడతానండి. పిల్లలిద్దరు ఏ సాంగ్ పాడుతున్నారు అనేది మీకైతే చూపిస్తాను. షార్ట్లోనైతే పెడతాను నేను. మీరైతే చూడండి ఎలా పాడారో మా పిల్లలు. మీరైతే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆడవాళ్ళు ఇప్పుడు పిల్లలు వెళ్తారు కదండి, ఇప్పటి నుంచి వాళ్ళు గిన్నెలు తోముకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఆరబెట్టుకోవడం, ఇవన్నీ పనులు సరిపోతాయండి. మళ్ళీ నాకు చిన్న పాప ఉంది కదా, పాపను చూసుకోవడం. ఇంత ఉదయం నుంచి సాయంత్రం వరకు అలసిపోయి ఉంటారు. మళ్ళీ 4 గంటలకు పిల్లలు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ రెడీ చేయడం, మళ్ళీ సాయంత్రం భోజనం రెడీ చేయడం, ఇవన్నీ ఎంత పనులతో అలసిపోయి ఉంటారండి. జాబ్కి వెళ్ళిన మగవాళ్ళు అయితే ఒకటే ఉద్యోగంతో ఒకటే పని చేస్తూ ఉంటారు. అదే ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే 10 రకాల పనులతో అలసిపోతారనమాట. అందుకని నా ఉద్దేశంతో చెప్పాను, అంతేగాని మగవాళ్ళని తక్కువ చేసి అయితే కాదండి, ఓకేనా. నేను ఎవరిని కూడా తక్కువ చేసి అయితే చూడనండి నేను, ఎందుకంటే మగవాళ్ళు కూడా గ్రేట్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.